హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఎన్నికలకు ముందే ఈ రకమైన దాడులు చేస్తా ఉంటే మరలా వైసీపీ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జరిగిన దాడులు కనుక ఒకసారి పరిశీలిస్తే ఏ ప్రభుత్వంలో జరగనన్ని దాడులు కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం దగ్గర ఉంది అని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసి అనలేము, కానీ ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది. ఎట్లాగంటే అసలు నిన్న జరిగింది అయితే చాలా దారుణం. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఏదైతే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సభ సిద్ధం అనే సభ, ఆ సిద్ధం సభలో సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలను ఉద్దేశించో లేకపోతే ఆయన చేసిన కార్యక్రమాలను ఉద్దేశించో ప్రసంగించుకోవడం సహజం. మరి మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళతారు కదా. మీడియా ప్రతినిధులతో పాటు కెమెరామ్యాన్లు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఎవరెవరైతే అవసరం ఉంటారో వాళ్ళు వెళ్తారుగా. సో ఒక కెమెరామెన్ ని నిన్న చిత్తకబాదగొట్టారు వైసీపీ కార్యకర్తలు. పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అతను ఏబిఎన్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి. సో ఏబిఎన్ ఛానల్ అనగానే వైసీపీ వాళ్ళకి అసలు నచ్చదు, డౌటే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సాక్షి అన్న, వైసీపీ వాళ్ళకి ఏబిఎన్, టీవీ5, ఈనాడు అన్న నచ్చదు. సో ఎందుకంటే ఎవరి ఎజెండాలు వాళ్ళకున్నాయి, ఎవరి లైన్లు వాళ్ళకున్నాయి. అయితే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత ప్రతీకారం చర్యలు అయితే ఉండవు కదా. కానీ నిన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఏబిఎన్ ఛానల్ యొక్క కెమెరామెన్ పైన దాడులు జరిగింది. మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి? సో నువ్వు ఏబిఎన్ వాడివా, నా మీద ఎట్లా రాస్తారు అట్లా రాస్తారని అంటే అతను ఆ కెమెరామెన్ మీద కదా కోపం, ఏబిఎన్ ఛానల్ మీద కోపం, ఆ యాజమాన్యం మీద కోపం. సో వీళ్ళందరూ దానికి పని చేస్తున్నారు అనే కోపం. సో మరి ఇదే విధిగా సాక్షి వాళ్ళన్నా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపంగానే ఉండాలిగా. మరి తెలుగుదేశం పార్టీ సభల్లో కానీ వాళ్ళు ప్రచారాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక్క సాక్షి విలేకరి పైన లేదా కెమెరామెన్ పైన అసలు ఎవరి పైన అయినా కానీ దాడులు చేసిన ఘటనలు ఉన్నాయా? ఇప్పుడే కాదు, గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు జరగలేదు కదా. మరి వైసీపీ హయాంలోనే ఈ విధమైన దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సరే, వైసీపీ దగ్గరుండి చేపించట్లేదు, ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ సమర్థించట్లేదు అనుకుందాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇట్లాంటి దాడులు జరగకూడదని ఖండించాలి కదా. ఖండించారా? పోనీ ప్రతిదానికి ప్రభుత్వ సలహాదారులు వస్తారు కదా, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏది జరిగినా అది మంచో చెడో ఆయనే మాట్లాడతారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనీసం ఆయనను ఖండించారా? ఖండించలా. పైగా ఇక్కడ మనం గనక గతాన్ని కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు కూడా కొంతమంది బీపీలు వచ్చినాయని చెప్పి సమర్థించుకున్నారు. సో దీన్ని బట్టి అసలు వీళ్ళు దాడులు సమర్థించుకుంటూ పోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతెందుకు, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని హత్య చేసినందుకు మరి అతను దూరంగా పెట్టాలిగా, అతను కూడా పక్కన వేసుకొని తిరుగుతున్నారు. అంటే దాడులు చేసినా, హత్యలు చేసినా, ఏమి జరిగినా వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకుంటాం. మరి అవి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారి వైపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా. సో ఇక్కడ చెబుతుందేమో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, మైనారిటీలు అని చెప్పేసి కార్డు. అసలు మీడియా పైన కానీ మీడియాకు సంబంధించిన ప్రతినిధుల పైన కానీ దాడులు చేస్తున్నారంటే ఎంత ధైర్యం? సరిగ్గా కనుక మీడియా కాన్సన్ట్రేట్ చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉంటుందా, మనుగడ ఉంటుందా? ఒక రాజకీయ నాయకుడినైనా ఎవరినైనా సరే వాళ్ళు చేస్తున్న తప్పులు కావచ్చు, మంచి కావచ్చు, మంచిని కవర్ చేయకపోయినా అది వాళ్ళకి లాసే, చెడుని చూపించినా తప్పే. ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి. సో ఏది జరిగినా సరే మీడియా కనుక ఒక రాజకీయ నాయకుడిని ఫోకస్ చేసి లేదా ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తే మీడియా మొత్తం, నేను చెప్తున్నా, ఒకటి కాదు ఇద్దరు కాదు. సో ఇప్పుడు సాక్షి మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా, మిగిలిన మీడియాలు అన్నీ కూడా ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయకుండా మీడియా మొత్తం గంప కూర్చున్నారు అనుకోండి, అది ఏ పార్టీకైనా ఇబ్బంది. టీడీపీని టార్గెట్ చేయాలన్నా, జనసేనని టార్గెట్ చేయాలన్నా, వైసీపీని టార్గెట్ చేయాలన్నా. అసలు జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల పైన మీకు యాజమాన్యంతో ఉన్న గొడవలు ఎంప్లాయీస్ మీద ఎందుకు రుద్దుతారు? ఇప్పుడు ఇదే సాక్షిలో పనిచేస్తున్న కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండరంటారా? ఇదే ఏబిఎన్ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండరంటారా? కోర్స్ వాళ్ళకి సాక్షిలో అవకాశాలు కావాలని కోరుకుంటా రాకపోయి ఉండొచ్చు. అలాగే సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళు ఏబిఎన్లో అవకాశాల కోసం ఎదురు చూసి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ అభిమానాల కోసం ఉద్యోగం అన్న మానుకొని తిండి తిప్పలు మానేసి కూర్చుంటారా? కూర్చోరుగా.
వాళ్ళ కుటుంబ నడవడిక కోసం అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా కాంప్రమైజ్ అయ్యి జీవితాలు గడుపుతూ ఉంటారు. సో ఇక ఏబిఎన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వ్యతిరేకి అని చెప్పేసి అనుకుంటే ఎలాగా? ఇప్పుడు నిన్న శ్రీకృష్ణ అనే వ్యక్తి అతని పైన దాడి చేశారు. అసలు అతను స్వతహాగా వైసీపీ అభిమానేమో, అందు గురించే ఆ మీటింగ్ అతను ఇంట్రెస్టింగ్ గా వచ్చాడేమో సండే అయినా కానీ. అదంతా తెలియక ఏబిఎన్ అనే ఉద్దేశం మీద మీరు దాడులు చేసేస్తే చివరికి అతనికి వైసీపీ పట్ల అభిమానం ఉందనుకోండి, చివరికి అది కూడా వ్యతిరేకంగా మారేలాగా ప్రవర్తించింది వైసీపీ కార్యకర్తలు అవుతారు. సో దీన్ని బట్టి ఈ ఇంపాక్ట్ అంతా ఎవరైనా పడుతుంది? మరలా పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులే అందంగా మాత్రంగా ఉంటే దానికి తగినట్టుగా ఈ దాడులు మరి దానిపైన మళ్ళీ ఇంకా చెప్పవలసి వస్తే ఆ దాడి జరిగినప్పుడు పోలీసులు వారు లేకుండా ఎలా ఉంటారు? ఎప్పుడుకో మొత్తం జరిగిన తర్వాత వచ్చి తీసుకెళ్లారట. సో అతను హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇచ్చేసారు. సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి? అదే శ్రీకృష్ణ అనే కెమెరామెన్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళైతే ఇప్పుడు ఏం చేస్తారు? సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మీరు దాడులు చేయాలనుకున్నారు కాబట్టి ఓకే, వాళ్ళే వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటే ఆ కుటుంబ నేపథ్యం అంతా కూడా వైసీపీ నుంచి మరలా టీడీపీకి వెళ్ళిపోతారుగా. దాని ఘనత ఎవరిది? వైసీపీ కార్యకర్తలదేగా. అంటే ఇక్కడ మా సీఎం అక్కడ వెనకాల ఉన్నాడు, మా నాయకుడు, మేమేం చేసినా చెల్లుద్ది అనే ఉద్దేశం పైన. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్లాంటి రాజకీయం చేస్తున్నారంటే మరి నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఎట్లాంటి రాజకీయం. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది బొమ్మలాగా అక్కడ పెట్టి ఆయన సభల దగ్గర వాటిని బాక్సింగ్ చేపించారు కార్యకర్తలతో. ఇది ఎక్కడ రాజకీయం? ఏదైనా ఉంటే పాలసీల మీద, ప్రజలకి ఏం చేస్తున్నాం అనే దాని మీద వెళ్ళండి, మాట్లాడండి, లేదా చర్చలు పెట్టుకోండి. ఇన్ని చెబుతున్నారు కదా, వాళ్ళ బొమ్మలు పెట్టి బొమ్మల మీద కొడితే ఏమొస్తుంది? చిన్నపిల్లల్లాగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒకే మీద ఉండండి. మేము జర్నలిస్టులు అందరం కూర్చుంటాం, ఎవరు ఏం చేశారో ప్రతి ఒక్కరిని కడిగి పడేస్తాం. తప్పులు చేశారా, ఒప్పులు చేశారా, అది ప్రజలకే వదిలేద్దాం. ఆ నిర్ణయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి అట్లాంటివి చేయరు. వాళ్ళ బొమ్మలు పెట్టుకుని వీళ్ళు కొడతాం, వాళ్ళు తిట్టుకోవడం, దీనివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం ఇక్కడ? సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఈ విధంగా చేయలే. ప్రతిపక్ష నాయకులు ఈ బొమ్మలు అక్కడ పెట్టేసి వాటిని గుద్దండి, చేయండి అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ లేని కొత్త సంస్కరణలు తీసుకొచ్చినానని అంటారు కదా, ఇట్లా ఈ రకమైన కొత్త సంస్కరణలు కూడా ఉంటున్నాయి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఎన్ని స్కాములు చేశారు, ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని మంచి పనులు చేశారు? సరే, మంచి పనుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు ఏమైనా జరిగింటే వాటిపైన డిస్కషన్లు జరగాల. ఎన్ని కోట్లు స్కామ్ చేశారు అని చెప్పేసి చర్చ పెడితే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్కాములు జరిగినాయి, ఏమేం చేశారు అని లెక్కలు తీయండి. ఒకరి దగ్గర ఒకరు కాన్సన్ట్రేట్ చేసుకుని ఆధారాలతో సహా ఉంటాయిగా, వాటిపైన పెట్టుకొని మాట్లాడండి, చర్చలు పెట్టండి, డిబేట్లు చేయండి. అది ఆరోగ్యకరమైనది, ప్రజలకు ఉపయోగకరమైనది. అలా కాకుండా ఈ దాడులు, ప్రతి దాడులు వీటిపైన గనక చేసుకుంటా పోతా ఉంటే ఇప్పుడే ఎలా ఉంటే రేపు ఎన్నికలు జరిగితే ఇంకేంటి? మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ఇక ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఒకసారి అధికారంలో ఉండడం కానీ ఈ రకంగా దాడులు చేశారు అని చెప్పేసి ప్రతిపక్ష ఆరోపణలు చేస్తూ ఉన్న క్రమంలో దానికి ప్రత్యక్ష సాక్షిగా, ఉదాహరణగా ఇవాళ ఏబిఎన్ ఛానల్కి సంబంధించిన కెమెరామెన్ని ఆ రకంగా చావగొట్టు కొట్టి, ఇది ఎన్నికలకు ముందు అసలు భయం ఏమి లేకుండా, రేపు ఒకవేళ అధికారం కోల్పోతే మన పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఆలోచన కూడా లేకుండా, ఇటువంటి క్రమంలో మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకేమని ఆలోచిస్తారో ఆలోచించుకోండి. మరి అది ఇట్లా ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా దాడులు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే మరి సీఎం గారు ఎక్కడ కూడా ఖండించట్లా. అదే ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక ఈ ఘటనను, ఈ దాడుల్ని ఖండించినట్లయితే ఎంత హుందాగా ఉండేది. ఎవరైనా సరే, వైసీపీ కార్యకర్తలైనా సరే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, వైసీపీ కార్యకర్తలైనా, అసలు సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే దాడులకి పాల్పడితే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము చర్యలు తీసుకుంటాం అనే హుందాకరమైన మాటలు ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు కానీ, లేదా వైసీపీలోని ఇంకా పెద్ద స్థాయి నాయకులు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారితో పాటుగా, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు, మరి రాయలసీమ అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, మరి వాళ్ళైనా గారికి ఎక్కడైనా మాట్లాడారా? మరి మాట్లాడట్లేదు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారా? సో ఇక రాబోయేది జగనన్న ప్రభుత్వం పైగా నిన్న కూడా వైనాట్ 175 అంట, 25 పార్లమెంట్ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు. ఇంకెవరు బతకూడదు, ఎవరు గెలవకూడదు, ఏమి చేయకూడదు. ఇక
ఇక అది మొత్తం మేమే గెలవాలి. మరి అక్కడ సర్వే రిపోర్టులు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా, పోనీ ప్రజానాడు ఎలా ఉందో తెలుసుగా. ఒకసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో, ఒక ట్రైన్లోనో, ఒక బస్సులోనో, లేదా ఒక ఆటోలోనో ప్రయాణించినప్పుడు ఒక సామాన్యుడి వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, అసలు ప్రజలు ఏ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, ఏ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారు అనేది డైరెక్ట్ గా పబ్లిక్ లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇలా సభల్లో పెట్టుకుంటే ఎవరికేం తెలియదు. సో ఇప్పుడు సర్వే సంస్థలు చేస్తున్నాయి చూసారా, ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఈ పల్లెటూరు కాదు, ఆ పట్టణం కాదు, అలా చోట్లకు వెళ్తున్నారు. వెళితే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని బట్టి పార్టీ కూడా విశ్లేషణ చేసుకోవాలి. సరే చేసుకుంటారు, లేకపోతే లేదు, మనకు సంబంధం లేని వ్యవహారం. కానీ ఇక్కడ జర్నలిస్టులను టార్గెట్ గా చేసుకొని చేస్తే మాత్రం అది ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. పైగా సామాన్య ప్రజలు కూడా దీనిపైన మండిపడుతూ ఉన్నారు. సో ఏదేమైతేనే మొత్తం మీద నిన్న ఒక వ్యక్తి, శ్రీకృష్ణ అనే వ్యక్తి పైన మాత్రం, కెమెరామెన్, అతని పైన దాడి జరగడం అనేది ఖండించదగిన అంశం. మరి చూద్దాం భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలకు ముందే ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే మరలా వైసీపీ గెలిస్తే అని మీరే ఊహించుకోండి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.